సో హాయ్ ఫ్రెండ్స్, ఎలా బాగున్నారా? ఇది వీడియో ఏంటంటే సంక్రాంతి గురించి ఒక సింగిల్ బ్యానర్ చేయమని అడుగుతున్నారు. సో దాని గురించి ఒకసారి ఒక బ్యానర్ చేశాను. సింపుల్గా ఉంటుంది, అంటే బ్యానర్ కాదు, ఒక పోస్టర్ అనమాట. సో విషెస్ చెప్తున్నట్టు. సో ఈ పోస్టర్ అనేది సింపుల్గా ఉంటుంది, ఎక్కువ హడావిడి లేకుండా లైట్ కలర్తో సింపుల్గా ఉంటుంది అనమాట. మల్టీ కలర్లే లైట్ కలర్లో ఉంటాయి, అంటే ఎక్కువ స్టాచ్యురేషన్ గీచరేషన్ పెట్టకుండా నీ సింపుల్గా ఉంటుంది. ఎలా చేసుకోవాలో అనేది చూపిస్తాను చూడండి. సో ఫస్ట్ నుంచి లాస్ట్లో చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పిక్సెల్ ల్యాబ్ ఓపెన్ చేస్తున్నాం. పిక్సెల్ ల్యాబ్లో మీకు లేకపోతే ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేసుకున్న తర్వాత దీంట్లో మనకి ఇమేజ్ సైజ్ అని కలుగుతుంది. ఇమేజ్ సైజ్లో క్లిక్ చేసుకొని ఇక్కడ ఏం చేస్తారంటే 922 తర్వాత ఇది ఇలాగే ఉంచుకోండి, 1280 అలాగే ఉంచుకోండి. హైట్ అనేది, విడ్త్ అనేది 922 పెట్టుకొని ఓకే ఇలా క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ న్యూటెస్ట్ డిలీట్ చేసుకుంటున్నాను. డిలీట్ చేసుకున్న తర్వాత ప్లస్ బటన్ ఫ్రమ్ గెలక్సీ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి కొన్ని ఇమేజెస్ వస్తాయి రీసెంట్ దాంట్లో. సో మీకు ఇచ్చిన ఒక ఇమేజ్ అయితే యాడ్ చేసుకోవాలి కదా. సో ఇమేజ్ యాడ్ చేసుకోండి. సో నేను అయితే యాడ్ చేసుకున్నాను చూడండి. సో ఇమేజ్ యాడ్ చేసుకున్న తర్వాత మనం ఎడిటింగ్ కంప్లీట్ చేద్దాం చూడండి. దీన్ని ఇలా పెట్టుకున్న తర్వాత దీని ఏం చేస్తారంటే మనకి ఇక్కడ మనకి కలర్ ఫిల్టర్స్ అని ఉంటుంది కదా. కలర్ ఫిల్టర్కి వచ్చేసరికి మనకి హ్యూ అనేది -19 పెట్టుకోండి. 19 పెట్టుకుంటే మనకి ఈ టైప్ వస్తుంది అన్నట్టు. తర్వాత ఇదేమో -13 పెట్టుకోండి. శాచురేషన్ అనేది 13 పెట్టుకోండి. 13 పెట్టుకుంటే మనకి ఈ టైప్ వస్తుంది అన్నట్టు. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. సో 13 పెట్టుకున్న తర్వాత ఇదేంటంటే బ్రైట్నెస్ ఏంటంటే 28 పెట్టుకోండి. మైనస్ అనేది 28 పెట్టుకోండి. సో ఏది మాత్రం తగ్గకూడదు, ఎక్కువ కాకూడదు. సో కరెక్ట్గా ఉండాలి. నాలాగా రావాలంటే మీకు కరెక్ట్గా ఉండాలి. తర్వాత నేను ఇంకోటి తీసుకున్నాను చూడండి. ఇదేంటంటే మనకి నిన్న అనుకుంటా, నిన్న నా సమయంగా కూడా ఉపయోగించాను ఈ బ్యాక్గ్రౌండ్ అనేది. సో మళ్ళీ దీనికి కూడా ఉపయోగించాను. సో ఇలా పెట్టుకున్న తర్వాత మనకు నచ్చిన కాడ పెట్టుకొని ఇలా పెట్టుకున్న తర్వాత మీరు నచ్చినగా పెట్టుకొని అయితే ఇలా పెద్ద చేసుకున్నాను చూడండి. ఇలా పెద్ద చేసుకున్న తర్వాత మనకి ఈ టైప్ వస్తుంది. దీనికి ఏం చేస్తారంటే ఇలా పెట్టుకున్న తర్వాత దీనికి ఒపాసిటీ అనేది 50% పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే హ్యూ అనేది -1, శాచురేషన్ 100 ఇలా పైకి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ ఉంటుంది చూడండి, ఇది కనపడుతుంది కదా. సో దీని బ్రైట్నెస్ అనేది -5 పెట్టుకోండి. 5 పెట్టుకుంటే మనకి ఈ టైప్ వస్తుంది. తర్వాత ఎన్ని పెట్టుకున్న తర్వాత మీరు ఇంకా ఏమైనా అడ్జస్ట్మెంట్ చేసుకుంటే చేసుకోవచ్చు అనమాట. నాకైతే సరిపోతుంది అనిపిస్తుంది. సో ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం పిక్స్ అనేది యాడ్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఇది ఇస్తాను. సో చూసారు కదా అంత నీట్గా ఉందో. సో దీంట్లో ఏం చేస్తారంటే మనకి హ్యాపీ పొంగల్ ఉన్నది కదా, దాన్ని ఎరేజ్ చేసుకోండి. సో నేను ఎరేజ్ సింబల్లోకి వెళ్ళి దీన్ని ఎరేజ్ చేసుకున్నాను. హ్యాపీ పొంగల్ మీ ఇష్టం అన్నమాట, ఉంచుకుంటే మీ ఇష్టం అన్నమాట. సో నేనైతే ఎరేజ్ చేసుకున్నాను, ఎందుకంటే మనకి తెలుగులో కావాలి కాబట్టి. సో తీసుకున్న తర్వాత దీన్ని ఏం చేస్తారంటే కొంచెం చేసుకున్నాను, మీరు చేసిన ప్రకారం పెట్టుకొని. సో ఇక్కడ పెట్టుకున్న తర్వాత దీనికి ఏం చేస్తారంటే సో చూసుకొని మీరు ఇక్కడ మనకి అరటి తోరణం రావాలి, ఇక్కడ మనకి టైటిల్ రావాలి, ఇక్కడ మన ఫోటో రావాలి, ఇక్కడ మన నేమ్ రావాలి, పైన తోరణాలు రావాలి. సో చూసుకున్న తర్వాత ఎందుకంటే మనకి హిందూస్ కదా, హిందూస్ అయినప్పుడు ఖచ్చితంగా మన తోరణాలు పక్క ఉండాలి. తర్వాత దీన్ని తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ గ్రేడియంటర్లో దీనికి తీసుకున్న తర్వాత దీన్ని వచ్చినట్టు పెట్టుకొని నేను తీసుకున్నాను. చూసారు కదా, ఇక్కడ మళ్ళీ ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ తీసుకున్న తర్వాత ప్లస్ బటన్ తీసుకొని వైట్ అనే దాన్ని మనం చేస్తామంటే కలర్ బాక్స్లోకి వెళ్ళి దీన్ని 0 పెట్టుకున్నాం. కింద దాన్ని పెట్టుకుంటే మనకి ఏదంటే బ్లాక్ అనేది ఇట్లా వస్తుంది. తర్వాత దీన్ని ఏం చేస్తారంటే కొంచెం పైకి అనుకోండి, మీరు నచ్చినట్టు పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత మనకి ఏమంటే ఇలా టైప్ వస్తుంది. సో చూసుకోండి మీకు ఎంత కాలకున్నారో. సో నాకైతే ఆ సూర్యుడి తరపు సరిపోయి బాగా అనిపిస్తుంది. గాలిపట్ల పక్కకి వెళ్ళిపోవాలి, ఏం కాదు. తర్వాత దీన్ని ఏం చేస్తారంటే కలర్లోకి వెళ్ళిన తర్వాత దీన్ని ఎనేబుల్ చేసుకొని దీనికి వైట్ కలర్ యాడ్ చేసుకొని దీన్ని ఏం చేస్తారంటే ఆ ఇమేజ్ కట్టి కింద పంపించుకొని నీట్గా అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఏం చేస్తారంటే మనకి కొంచెం అయితే ఎడిటింగ్ అనేది అయిపోయింది. ఇప్పుడు మనకి అరటి తోరణాలు పెట్టుకోవాలి కదా. అరటి తోరణాలు పెట్టుకున్నాం చూడండి. అరటి తోరణాలు అనేది మనకి దీంట్లో ఉంటాయి. సో అరటి తోరణాలు పెట్టుకొని మనం ఎడిటింగ్ అనేది కంప్లీట్ చేసుకున్నాము. సో అరటి తోరణాలు పక్కాగా మనకి మీకు డిస్కషన్లో కానీ దీంట్లో ఇస్తాను. తర్వాత మనకి చూపిస్తాను చూడండి. అరటి తోరణాలు తీసుకున్నాను. సో అరటి తోరణాలు ఇక్కడే ఉండాలి. సో మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టు ఖచ్చితంగా లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. సో ఇలా మంచి వీడియోస్ నేను పెడుతూ ఉంటాను. మనకు అన్ని ఫ్లెక్సీస్ గురించి, పోస్టర్ల గురించి, వీటి గురించి మంచిగా చేస్తూ ఉంటాను. ఒకవేళ మీకు ఏమన్నా కామెంట్ ఏమైనా ఎడిటింగ్ చేయలేకుంటే కింద కామెంట్ చేయండి, నేను పక్కా చేస్తాను. కాకపోతే 1 రోజు 2 రోజులు లేట్ అవ్వచ్చు. సో మనకి యూజ్ అయ్యేదే చెప్పండి, యూజ్ అయ్యే కంటెంటే చెప్పండి. మీరు ఏది పెడితే తడక్కండి, ఎందుకంటే నాకు చేయాలన్నా కానీ నాకు చాలా టైం పడుతుంది కదా. సో మనకి యూజ్ అయ్యే కంటెంటే చేస్తాను. తర్వాత మనం కొంచెం దీన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి కదా. కొంచెం చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకుంటే మనకి ఎడిటింగ్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. చూసారు కదా అంత ఇంటికి వచ్చిందో. సో ఇలాగనమాట, మనం మధ్యలో పెట్టుకున్న రూల్ ఏం లేదు. సో ఎక్కడ పెట్టుకోవచ్చు, మన ఇష్టం అనమాట. తర్వాత నేనైతే తోరణాలు ఇస్తాను చెప్పాను కదా. ఆ తోరణాలు అనేది మన గూగుల్ డ్రైవ్లో ఉన్నాయి. మీకైతే ఇస్తాను చూడండి. నాకైతే గూగుల్ డ్రైవ్లో ఉంది, ఎందుకంటే నేను గూగుల్ డ్రైవ్ ఎక్కువ యూజ్ చేస్తాను పిక్సెల్ ల్యాబ్కి అనేది. సో తర్వాత మనకి
దీంట్లో మాకు మై రేటింగ్ అని దాంట్లో సేవ్ చేసి పెట్టుకున్నాను. అది ఫ్రేమ్ మన తోరణాలు అనేవి అయ్యో తీసుకొని మన రేటింగ్ కంప్లీట్ చేసుకున్నాము. సో ఇదన్నమాట నేను తీసుకుంది. సో తీసుకున్న తర్వాత మనకి చిన్నది చేసుకున్న తర్వాత మనకి ఎక్కడ కలుపుకున్నారు, ఎక్కడ ప్లేస్ చేయాలనుకున్నారు అక్కడ ప్లేస్ చేసుకోండి. నేనైతే ఇలా ప్లేస్ చేసుకున్న తర్వాత దీన్ని డ్యూల్గా చేసుకొని దీన్ని ఎగ్జాక్ట్గా ఎక్కడ పెట్టుకోండి. చూసారు కదా నేనైతే పెట్టుకున్నాను చూడండి. అంటే కొంచెం చూడటానికి కూడా లుక్ఫుల్ కనిపించాలి. సో మనకి కనిపించకూడదు. సో ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మన ఫొటోస్ అనేవి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మన ఫొటోస్ అనేవి తీసుకున్నాం చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎడిట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇమేజెస్లోకి వెళ్తున్నాను. ఇమేజెస్లోకి వెళ్ళిన తర్వాత మనం సంక్రాంతి శుభాకాంక్షలు అని మనం తీసుకున్నాం కదా, దాన్ని తీసుకున్నాను. సో మనకి ఏంటంటే చిన్నగా జస్ట్ అక్కడ ఉన్నట్టుగా అది మనకి ఈ పేరు మాత్రం మనకు కావాలి. సో ఈ పేరు మనం తీసుకున్న తర్వాత దీని ఏం చేస్తానంటే ఇక్కడ పెట్టుకున్న తర్వాత మనకి ఏంటంటే మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు, అంతగా ఇంకెక్కువ కూడా పెట్టకూడదు, బాగోదు అనమాట. నాకైతే ఇలాగే మంచిగా అనిపించింది. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం మన పిక్ అనేది యాడ్ చేసుకోవాలి. ఫోటో రూమ్లో నేను డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను, కొద్దిగా పిక్చర్స్లో ఉన్నది. సో పిక్చర్స్లో తీసుకున్న తర్వాత ఇంటీరియర్ పిక్ అనేది యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే ఇంటీరియర్ పిక్ అని చాలామంది కామెంట్ చేశారు, ఇంటీరియర్ పిక్ చేయండి. సో దాని గురించి చేశాను. ఇలా పెట్టుకున్న తర్వాత మనం ఇక్కడ పెట్టుకొని మీకు ఎంత కాలకున్నారో పెట్టుకున్న తర్వాత దీనికి అనేది కొంచెం కలర్ అనేది శాచురేషను కొంచెం బ్రైట్నెస్ కొంచెం ఎక్కువ చేసుకొని దీని ఏం చేస్తారంటే ఇక్కడ ఆన్ చేసుకోండి. అంటే మనకి జస్ట్ మనకి ఇలా పెట్టుకుంటే మనకు నీట్గా కనిపిస్తుంది అనమాట, లైట్గా కనిపిస్తుంది. తర్వాత ఇప్పుడు మనకి షేప్స్లోకి వెళ్తున్నాను. షేప్స్లోకి వెళ్ళిన తర్వాత దీన్ని ఇలాగ అనుకుంటే మనకి ఏమంటే చిన్న వైట్ కలర్ లాగా వస్తుంది. సో మీకు నచ్చిన కలర్ పెట్టుకొని నేనైతే ఈ కలర్ పెట్టుకున్నాను. కొంచెం గ్రీన్ కలర్ అయితే బాగుంది అనిపిస్తుంది, గ్రీన్ కలర్ కానీ ఏదైనా కలర్. సో ఈ కలర్ తీసుకున్న తర్వాత దీన్ని పెట్టుకొని సో నేనైతే ఇంటీరియర్ పిక్ అనేది కొంచెం ఇలా జరుపుకొని సో కొంచెం నేనేం కొంచెం పెద్ద చేసుకున్నాను చూడండి. సో కొంచెం పెద్ద చేసుకొని ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం తీసుకున్నాం కదా కింద షేప్ అనేది, దానికి స్ట్రోక్ అనేది ఒక 5 పెట్టుకున్నాను. 5 పెట్టుకున్న తర్వాత వైట్ ఇచ్చుకుంటే మనకి ఈ టైప్ వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే టెక్స్ట్ క్లిక్ చేసుకొని దీన్ని డబుల్ క్లిక్ చేసుకున్న తర్వాత మనకి తెలుగు టెక్స్ట్ ఓపెన్ చేసుకొని ఇక్కడ నందమూరి తారక రామారావు. సో తీసుకున్న తర్వాత తారక రామారావు కదా, నందమూరి తారక రామారావు ఓకే క్లిక్ తీసుకున్న తర్వాత దీని ఏం చేస్తారంటే మనకి ఇక్కడ పెట్టుకున్న తర్వాత దీనికి ఏం చేస్తారంటే జస్ట్ మనకి ఒక ఫాంట్ అనేది యాడ్ చేసుకున్నాము. ఆ ఫాంట్ అనేది అంటే నాకు ఎక్కువ శ్రీకృష్ణదేవరాయ ఫాంట్ అయితే మంచిగా అనిపిస్తుంది. సో శ్రీకృష్ణదేవరాయ ఫాంట్ యాడ్ చేసుకున్న తర్వాత సో దీనికైతే కలర్ అయితే అప్లై చేయమాకండి, కలర్ అప్లై చేస్తే బాగోదు అనమాట. సో ఇలాగే ఉంచుకొని ఒపాసిటీ అనేది బ్లాక్ తీసుకొని ఒపాసిటీ అనేది 28 పెట్టుకోండి. సో మనకి ఈ టైప్ వస్తుంది. తర్వాత మనం సేవ్ చేసుకునేటప్పుడు క్లారిటీ రావట్లేదు బ్రో అన్నారు. సో సేవ్ చేసుకుంటే మనం ఇక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత ఇమేజ్ క్లిక్ చేసుకున్న తర్వాత మనకి కస్టమ్ అని ఉంటుంది చూడండి, కస్టమ్ కానీ డిఫాల్ట్ అని ఉంటుంది. దాంట్లో ఏం చేస్తారంటే మీరు ఇక్కడ క్లిక్ చేసుకుంటే అక్కడ మనకి దీంట్లో తీసుకుంటే ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ పడుతుంది. దీంట్లో అల్ట్రా క్లిక్ చేసుకొని దాన్ని సేవ్ చేసుకుంటే సేవ్ అవుతుంది అనమాట. లేదంటే మీకు మనకి క్లారిటీ అని రాదనమాట. సో చూస్తే ఎంత నీట్గా వచ్చిందో. సో ఎడిటింగ్గా దిదిగా నెక్స్ట్ మళ్ళీ కలుద్దాము. సో థ్యాంక్ యూ.